ఎన్టీ రామారావు విగ్రహం గురించి మాట్లాడుకుంటూ ఒక అడుగు ముందుకేసి ఎవరన్నా పెద్ద ఆయన విగ్రహం పెడితే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా, ఒకవేళ వాడు ఎవడన్నా ఉంటే వాడిని మూసుకులేసి తొక్కుతా అనే భాష కూడా మాట్లాడు. అంటే అసలు ఎవరికి ఓదికేమో పాడబట్టుకొని మోస్తున్నాడు, ఇంకోదికి గుండె మీద కాలు పెడుతున్నాడు, తెలంగాణ గుండె మీద. అంటే శ్రీ అన్న చచ్చిపోతే కంట తడి మనకు ఆరక ముందే గుండె గాయం చేసి గుండె ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న అది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడుతున్నారు. తెలంగాణకు కల్చరల్ అడ్డా, కల్చరల్ ఐడెంటిటీ ప్రతీకగా ఉన్నటువంటి అక్కడ ఆల్రెడీ ఒకటి ఘంటసాల పెట్టిండ్రు. మళ్ళా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆడ పెడుతున్నా తీసుకొచ్చి పెట్టిన తర్వాత అప్పటికే కూడా చూచాక తెలుస్తా ఉండే, కానీ ఆ జీవో వచ్చింది అని కరెక్ట్ తెలియలేదు. తీరా విగ్రహం కాడికి పోయినప్పుడు ఆ జరిగిన అంశం అంటే ఇప్పుడు ఆంధ్ర మీడియా కొద్దిగా విచిత్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళంతా. కానీ నేను పోయి అక్కడ జస్ట్ ఆ కెమెరా వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నారు, చూస్తుంటే లిటరల్ వచ్చి ఒక గుండా లెక్క నేను ఎక్స్పెక్ట్ చేయలేను. గుండా లెక్కన వచ్చి ఎందుకు తీస్తున్నావు ఇట్లా అని చెప్పి పట్టి గుంజుకుంటుంటే నేను పోయినా, అరే ఏంటి నువ్వు ఎందుకు గుంజుకుంటున్నావు ఏంటని అంటే తీయొద్దు ఇది అంటాడు. అరే తీయొద్దు తీయొద్దంటే నువ్వెవరు, ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంది, ఓపెన్ ఉంది. నేనే కాదు మీరు తీయొద్దు అట్టేట తీస్తారని చెప్పాను. అరే దొంగతనం చేస్తారా ఏమన్నా, లేకపోతే నువ్వు దొంగతనం చేస్తున్నావా, ఎందుకు తీయొద్దు అని. మీరు ఎట్లా తీస్తారు తీయొద్దంటాడా. అరే పబ్లిక్ ప్లాట్ఫామ్ బై ఏదన్నా తీస్తారు. నేను ఎవరో తెలుసు నాకు, శుభలేఖ సుధాకర్ నువ్వు సినిమా యాక్టరు కరెక్టే, కానీ నువ్వు తీయొద్దనేది కూడా తీయొద్దంటాడు. అరే నువ్వు ఆఫీసరా, డైరెక్టరా ఇక్కడ, లేకపోతే అటెండరా, చౌకీదారు, ఏంటిది నువ్వు ఏంటిది అసలు నువ్వేంటి, నువ్వు ఆపుతానికి ఇక్కడ అంటే అహంకారం ఎంత ఉంది అంటే మేబీ మరి ముఖ్యమంత్రి మా చేతులలో ఇట్లా బోంగానే మేము మీ ఆంధ్రోళ్ళను మీ తెలంగాణలో విగ్రహాలు లేకుండా మాయ పెడతామని చెప్పని అంత అహంకారం నెత్తికెక్కిందో ఇది మాకు అర్థమవుతలేదు. ఎవరు లేకుండా మాయ మేము పెట్టుకుంటున్నాం ఇక్కడ అని చెప్పి అహంకారం ఏం తెలియదు. కానీ అయ్యా నేను ఇంకా గట్టిగా మాట్లాడితే ఆడిని అడ్డం పట్టి చచ్చిపోతున్నామో అనిపించింది. బీపీ కూడా ఉన్నట్లేదు పాప ఆయనకు. సరే వదిలేసి నేను అక్కడికి వదిలేసిన. దాని తర్వాత ఆంధ్ర మీడియా అయితే మామూలు దాడి కాదు. ఇక మనోళ్ళందరేమో పాప ఎలక్షన్లలో బిజీగా ఉన్నారు. సరే ఈ లోపల దీన్ని ఎట్లయినా వేసి దీన్ని ఒక చర్చకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా కానీ మనము తెలంగాణ ఆత్మను రక్షించాల్సిన బాధ్యతగా మనం తీసుకొని మనోళ్ళు ఎవరైతే చాలా మంది ఇప్పుడు పైవి జయరాజు గురించి కావచ్చు, తర్వాత కత్తి కాంతారావు గారి గురించి కావచ్చు, అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కావచ్చు, తర్వాత ఈవెన్ మన దాశరథి విగ్రహాల గురించి కావచ్చు, ముచ్చరేత్రాణ గారి గురించి కావచ్చు, ఎవరికి చాలా మంది బయట తెలియదు. ఈవెన్ శంకర్ సారంగపాణి వాళ్ళ ఇష్యూస్ గురించి కావచ్చు, సుక్క సత్తయ్య, మిద్దరాములు ఇటువంటి వాళ్ళు చెప్తా ఉంటే చాలా మంది తెలియదు. ఎందుకంటే మనోళ్ళు కూడా అందరూ ఈ సినిమాలకు అలవాటు పడ్డారు కదా. సో అందుకనే ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ పెట్టి దాన్ని ఎట్లన్నా అడ్డుకోవాలి. మనం ఆ విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టలేదు. ఫస్ట్ మనోళ్ళకు జరగాల్సిన గౌరవం మనం తీసుకొచ్చుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనకు ఈ వాళ్ళ ఆధిపత్యం కింద నలిగిపోతున్నమనే అభిప్రాయము మనందరి లోపల ఉన్నది. దీన్ని ఒక వేదికగా తీసుకొని తెలంగాణ మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, విచిత్రం ఏంటంటే అసలు ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడతలేడు. అందరు ఇంకా ఉల్టా పెట్టాలని ఆయన రామచంద్రరావు పోతే కూడా మంచిగా దావత్ తీసుకున్నట్టు శాల్వాలు కప్పుకొని వాళ్ళు ఇన్విటేషన్లు తీసుకుంటారు. ఉల్టా వీళ్ళకి మంచిగా చేస్తున్నట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చినట్టుగా చేస్తున్నారు. కమ్యూనిస్టులు ఎట్లా ఏ రాజకీయ పార్టీ నాకు తెలిసేది ఎవరు స్పందించలేదు. సో మళ్ళీ ఏమైతుందంటే ఒరిజినల్ గా మొట్టమొదటి ఉద్యమం పెట్టేటప్పుడు ఈ మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ పిచ్చోళ్ళ సంఘం అని చెప్పినట్లయితే యూనివర్సిటీలో బయట స్టార్ట్ చేసినామో, మళ్ళీ తెలంగాణ పిచ్చోళ్ళు తెలంగాణ జనాన్ని మళ్ళీ సోయికి తీసుకొచ్చుకొని ఇటువంటి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఎక్కువ టైం తీసుకొని మధ్యలో మాట్లాడతలేను. ఇప్పుడు ఎందుకంటే 2-3 వక్తలకు తొందరగా పోయేది ఉన్నది. మా పసుమూరు రవీంద్రను మన సురేందర్ రాజు గారు మొట్టమొదటి అంబటి సురేందర్ రాజు అని మాట్లాడమని చెప్పుకుంటున్నాను. మిమిక్రీ ఆర్ట్ చేస్తాను. ఆ మిమిక్రీ తోటి ఏదైనా మిమిక్రీ, క్లాసికల్ మ్యూజిక్ కూడా మిమిక్రీ చేస్తాడు అన్నాడు. శంకరాభరణంలో వాడినాడు. మరి బాలమురళీకృష్ణ బాబు అని ఉంటుంది, అది ఉండదు కదా. నా ఉద్దేశం ఏంటంటే అసలు ఐడియానే తప్పు. తెలంగాణ వచ్చి ఇన్నేళ్ళు అయినాక మళ్ళీ కొత్తగా మీరు ఆంధ్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పెడతాంటే వాడు ఎవడు ఏం సంగతి. నెల్లూరులో పెట్టుకోవాలి. వాడు నెల్లూరు వాళ్ళ ఆయన గొప్ప సంకీర్తనలు చేస్తాడు. గ్రామ సంకీర్తన, నగర సంకీర్తన అంటే మన పొద్దున్నే ఈ వైష్ణవ శైవ కల్చర్లో ప్రజలను లేపి ఆ సంకీర్తనలో పాల్గొనేది చేసుకుంటారు పొద్దున్నే లేచి మబ్బుగా. అట్లా అతను చాలా మంచి పేరు ఉంది ఆయనకు అక్కడ. కానీ ఇతనికి ఏమాత్రం మంచి పేరు లేదు. మీకు తెలుసు ఇండస్ట్రీలో ఎంతమంది నొక్కిండు, ఎంత పాలిటిక్స్, ఎంత కెరీరిజము, బ్రాహ్మణిజం పైపెచ్చు, భయంకరమైన బ్రాహ్మణిజం. అతను ఆరాధ్యుడు యాక్చువల్గా అంటే వీరశైవ శక్తి అది బ్రాహ్మణులు. ఆరాధ్యులు అట్లా మామూలుగా ఉండరు, బ్రాహ్మణులు ఉండదు వాళ్ళు. కానీ ఇతను దాన్ని కూడా ఎక్సెప్షన్. మామూలు ఇతర బ్రాహ్మణుల యొక్క ఆరాధ్యుడు అంటే ఏంది, శివుణ్ణి
కొంచెటోళ్ళు కదా, వాళ్ళు ఎప్పుడూ కొంచెం న్యాయంగానే ఉంటారు కదా, వైష్ణవ అండ్ రెగ్యులర్ వైదిక బ్రాహ్మణుల కంటే. మరి ఇతను అట్లా కూడా లేడు. ఎందుకంటే మీకు తెలుసు, ఆరాధ్యంలో మనకు కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు నుంచి కాశీనాథ్ని విశ్వనాథ్ దాకా మంచి సినిమా డైరెక్టర్ అవుతాం. సో ఇట్లా ఎంతోమంది అందులో గొప్పవాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్లో, ఆరాధ్య గ్రూప్లో. ఇతనికి ఆ లక్షణాలు కూడా లేవు. తర్వాత అసలు ప్రభుత్వానికి అయ్యేది ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఎవరు దీన్ని రేవంత్ రెడ్డి గారు మన మనసులో దీన్ని ఎవరు ఆ పురుగు ఎట్లా ప్రవేశించిందని మనం అర్థం అవుతలేదు. అసలు వాట్ మేడ్ హిమ్ టు టేక్ దిస్ డ్రాస్టిక్ డెసిషన్ అన్డెమోక్రటిక్ అండ్ ఏకపక్షంగా తెలంగాణ ప్రజల అభిష్టానికి వాళ్ళ మనోభావాలను గాయపరిచే వ్యతిరేకించేటటువంటి ఐడియా రవీంద్ర భారత్ ఉన్నది. అసలు యాక్చువల్గా నేను చెప్పాలంటే రవీంద్ర భారత్ పేరు కూడా చేంజ్ చేయాలి. ఎందుకంటే వీఆర్ నాట్ లివింగ్ ఇన్ బెంగాల్. ఇది బెంగాల్ కాదు, కలకత్తా కాదు. కనీసం రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు కూడా అవసరం లేదు మనకి ఇక్కడ. ఇప్పుడు బెంగాలోడు అయితే పెట్టుకుంటాడా? ఏం బెంగాలోడు పెట్టుకుంటాడు, ఇంకోటి పెట్టుకోడు. రవీంద్రనాథ్ మంచోడే, నాకు చాలా ఇష్టమైన కవి, ఇష్టమైన కథ రచయిత. కానీ దానికి కూడా నేను ఎప్పటి నుంచో ఇది ఫీల్ అవుతున్నా. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో యూస్ టు థింక్ సీసీ గారు పెట్టు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం లేము కనుక ఆ గురుదారప్పారావు గారు సీసీ గారిని మర్చిపోయి దాశరథి గారి పేరు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. మీరందరూ ఏకీపిస్తే అది మోర్ హ్యాపీ. ఎందుకంటే దాశరథి అనేవాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి మాత్రం వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకునేది లేదు. ఇది మాత్రం ఇది అన్కాంప్రమైజింగ్. ఎందుకంటే ఇది మోస్ట్ మీనింగ్లెస్ అండ్ స్టూపిడ్. వాళ్ళు పెట్టడం అంతే స్టూపిడిటీ, మనం ఒప్పుకుంటే అంతకంటే స్టూపిడ్స్ అయితే మనం కనుక ఎట్టి పరిస్థితుల్లో అది ఒప్పుకునేది లేదు. ఈ విషయం గట్టిగా రేవంత్ రెడ్డికి మనం చెప్పి పర్సనల్గా ఏమైనా అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికో ఆఫీస్కి పోయి చెప్పాలి. సో ఆ విగ్రహం ఉంది అంటే విగ్రహం ఉంటే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నాట్ ఇన్ హైదరాబాద్. నెల్లూరులో పెట్టుకుంటారా, విజయవాడలో పెట్టుకుంటారా, వాళ్ళ ఇష్టం. రాజమండ్రిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మిత్రులు అందరూ ఈ విషయం మీద ఒకటై ఏకతాటిపైకి వచ్చి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం మనందరం ఇక్కడ కలవడం బాగుంది. హోప్ విల్ కంటిన్యూ దిస్ స్ట్రగుల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా ఈ స్ట్రగుల్ కంటిన్యూ కావాల్సిందే. ఆడ విగ్రహం ఎట్టి పరిస్థితులు ఆపాల్సిందే. ఈ మీటింగ్ లో మనకు ఒక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. 69 స్టాల్ వార్డ్స్. రామదాస్ గారు ఇప్పుడే వచ్చిండ్రు. దేవకి దేవి గారు ఎక్స్ ప్రిన్సిపల్, వీరు వరంగల్లో అద్భుతంగా 69లో, అంటే అపార్ట్ ఫ్రమ్ మా యాదగిరి అంకుల్ కాకుండా. తర్వాత ఇప్పుడు నేను పసునూరు రవీంద్ర అన్నారు. ప్లీజ్.